నకిలీ వస్తువులు. ఇవాళ మనం వేదాంత డిండిమం కాకుండా ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని గురించి చెప్పుకుందాం. అవే నకిలీ వస్తువులు. నకిలీ వస్తువులు రావటం అనేది పరిపాటి. అన్ని రకాలుగాను అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా నకిలీ వస్తువులే ఉంటాయి. అన్నీ డూప్లికేట్లే. దేవస్థానంలో ప్రసాదం కౌంటర్లో ఇచ్చే టికెట్ల దగ్గర నుంచి మళ్ళీ అనుమానం వస్తుంది మీకు, ప్రసాదం కౌంటర్లో టికెట్లు డూప్లికేట్ ఉన్నాయండి అని. డూప్లికేట్ ఉన్నాయి అని పట్టుకున్న సందర్భాలే చాలా ఉన్నాయి. అవి మీకు అందరికీ తెలుసు. వీటి దగ్గర నుంచి ప్రతిదీ కూడా మొన్నే శ్రీవారి దర్శనానికి అమ్మేటటువంటి టికెట్లు కూడా నకిలీలు అని చెప్పేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇలా నకిలీ వస్తువులు అనేవి ఆధ్యాత్మిక రంగంలో కూడా బాగా అడుగుపెట్టేశాయి. ఈ విషయాన్ని ఇవాళ చూద్దాం. నేను మార్కెట్కి వెళ్ళాను. నాకు దీపారాధనకి ఒత్తులు లేవు, అయిపోయినాయి. దీపారాధన ఒత్తులు కావాలయ్యా అని అడిగాను నేను. దీపారాధనకి ఒత్తులు, అసలు దీపారాధనకి ఒత్తులు ఎట్లా వస్తాయి? పత్తి తీసుకుని ఆ పత్తిని ఇలా దారంగా తీసి పేని ఆ దారాన్ని ఇలా చేతికి ముడి వేసుకుని వాళ్ళు 10 పేటలో 11 పేటలో వీటిని పేట అంటారు. కొన్ని పేటలు వేసుకుని ఆ ఒత్తి లావుగా దాన్ని తయారు చేసి అక్కడ పెడతారు. అవి దీపారాధన ఒత్తులు. వాడు ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు నాకు. ఈ ప్యాకెట్ 10 రూపాయలండి అన్నాడు. ఇదిగో చూడండి ప్యాకెట్. ఈ ప్యాకెట్లో ఉన్న పేరిన వస్తువులు కాదు. ఇవన్నీ కూడా నవారు తయారు చేసేటందుకు వాడుకునేటటువంటి దారం. నవారు తయారు చేసేటువంటి నూలు దారం ఇది. పుస్తకాలు కుట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం మనం. టైం దారం లాంటిది. ఈ దారాన్ని కత్తిరించి 3 అంగుళాలు కూడా ఉండదు, 2-2.5 అంగుళాలతో అంత పొడవులో ఉండే ముక్కలు కత్తిరించి ఒక ప్యాకెట్లో పెట్టేసి ఈ ప్యాకెట్ 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నాడు. చూడండి ఇక్కడ, ఇదిగో ఇది ఉన్నటువంటిది. ఇవి ఇవాళ రోజున దొరుకుతూ ఉన్నటువంటి మనకి ఒత్తులు అని. సరే, ఇవి కాదయ్యా, నాకు చేత్తో ఉడికినటువంటి ఒత్తులు ఇవ్వాలి అని అడిగాను. చేత్తో ఉడికినటువంటి ఒత్తులు ఇదిగో సన్నగా ఉన్నది, ఎంత ఉన్నదో చూడండి. టైం దారం అంతలా ఉంది, పుస్తకాలు కుట్టే దారం అంతా. ఈ ఒత్తితో దీపారాధన కనుక చేస్తే మీరు వెనక్కి తిరిగే లోపలే ఆ దీపారాధన కాస్త కొండెక్కుతుంది. ఇవి వాడు అమ్ముతున్న ఇదిగో ఇవి ఒత్తులు. అసలు ఒత్తి అనేది ఎలా ఉండాలి? మందంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఒత్తులు కనుక తీసుకొచ్చినట్లయితే 3-4 ఒత్తులు కలిపి మనం దీపారాధన చేస్తే అది ఏమైనా కొద్దిగా నుంచుంటుంది. లేకపోతే దీపారాధన అసలు వెలగను కూడా వెలగదు. అటువంటివి ఇవి ఒత్తులు అమ్ముతున్నారు. ఒక వస్తువు కాదు, దేవుడికి పూజ చేసేటువంటి సామాను మొత్తం కల్తీనే అమ్ముతున్నారు వాళ్ళ మార్కెట్లో. మరి వాళ్ళకి దేవుడు ఏ రకమైనటువంటి శిక్ష విధిస్తాడో నాకు తెలియదు. నేను మొన్న పసుపు కావాలి అని అడిగాను. పసుపు. వాడు ఏదో డబ్బులు తీసుకుని ఇంత ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఆ పసుపు నేను ఇలా చేత్తో కలిపాను, నీళ్లు పోసి కలిపాను. చెయ్యంతా అంటుంది జిగురెళ్ళి. ఏమిటిది అనుకున్నాను, నాకు తెలియలా. ఏమిటయ్యా, ఏమిటిదంతా? ఇలా మామూలుగా పసుపు తీసేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి పసుపు గణపతి చేయడానికి వస్తుందేమో అని చూశాను. రాలా. ఏమిటిది అంటే
అప్పుడు నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, అది పసుపు కాదు సార్, పసుపు రంగు, పసుపు రంగు అని విడిగా ఉంటుందట. ఆ పసుపు రంగు అమ్మేశాడు మీకు పసుపు అని. చూడండి, దేవుడి కోసం మనం కొన్నటువంటి పసుపు. మామూలుగా అయితే పసుపు కొమ్ములు కొట్టి ఆడించినటువంటి పసుపునే మనం వాడుకోవాలి. అదే పసుపు అంటే. పసుపు యాంటీబయాటిక్ అని కూడా వాడతాం మనం. అది ప్రత్యేకించి మనకి ఆ శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి ఏరియాల్లో అక్కడ పండేటటువంటి పసుపే చాలా శ్రేష్టమైనది అని చెప్తారు. అలాగే దుగ్గిరాల పసుపు కొమ్ములు అవి శ్రేష్టమైనటువంటివి. అవి వదిలేసి వీళ్ళు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారో తెలియదు, ఈ పసుపు పొడి దీన్ని తయారు చేస్తున్నారు. అలాగే కుంకుమ కావాలి అని అడిగాను నేను. కుంకుమ ఇచ్చాడు, ఇంత ప్యాకెట్ ఇచ్చాడు. మొహన పెట్టుకుందాము అని ఇలా తీసుకున్నాను నేను. అది కుంకుమ కాదు, గులం. మనం ఏదైనా ఉత్సవాలు జరిపినప్పుడు ఒకళ్ళ మీద ఇంకోటి జల్లుకుంటూ ఉంటారు చూడండి, ఎరుపు రంగులో ఉండే పొడి. ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలి అంటే, సంక్రాంతి పండగ వచ్చినప్పుడు వాకిట్లో ముగ్గులు వేస్తాం. ఆ ముగ్గుల్లో రంగులు వేస్తారు చూడండి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఈ రంగులు పొడి దొరుకుతుంది బయట. ఆ పొడి చల్లుతాం మనం. అందులో వేసేవంటి ఆ ఎర్ర పొడిని గులం అది. దాన్ని వివాహాలు జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకుంటూ ఉంటారు, సరదాగా జల్లుకుంటూ ఉంటారు దాన్ని. ఆ గులాం పౌడర్ అమ్ముతూ ఉన్నాడు కుంకుమ అని. ఇంకో చోటికి వెళ్ళాను, మామూలు ఒక దేవాలయానికి వెళ్ళాను, ఓ పెద్ద దేవాలయం. కింద అగరత్తులు, కర్పూరం, కొబ్బరికాయ ఇవన్నీ ఉంటే అవి తీసుకుని వెళ్ళాం పైకి. స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కొబ్బరికాయ తీసుకున్నాడు, ఆ అగరత్తులు పక్కన మారేశాడు, కర్పూరం కూడా పక్కన పడేశాడు. పట్టం తీలా అసలు. వెంటనే నేను అడిగాను, స్వామి కర్పూరం కదా, దేవుడికి వెలిగించండి, వెలిగిస్తారని కదా మేము తీసుకొచ్చింది. అగరవత్తులు కూడా అంతే కదా, మీరు వెలిగించాలి కదా అన్నాను. ఆయన వెంటనే పారేసిన బయటికి పైకి తీశాడు, కర్పూరం ప్యాకెట్ ఓపెన్ చేశాడు. ఏముంది ఇందులో చూడండి అన్నాడు. ఏమీ లేదు, ఒట్టి కాగితం పొట్లం గట్టి ఇచ్చాడు. కర్పూరం ప్యాకెట్ కింద ఇచ్చాడు, అది ఒట్టి కాగితం పొట్లం గట్టి. మరి అగరత్తులు అన్నాను. ఇదంతా ఒట్టి ప్యాడ్ అండి, ఇంతకన్నా ఏం లేదు. అలాంటివే అమ్ముతారు ఆ కింద, కొండ కింద అలాంటివే అమ్ముతారు, అవే తీసుకొచ్చారు మీరు. మరి కొండ కింద అలాంటివే అమ్ముతారు అని మీకు అందరికీ తెలిసినప్పుడు, మరి దేవుడికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కదా మీరంతా, దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు కదా, మరి మీరు వాళ్ళకి ఎందుకు గాను పర్మిషన్ ఇచ్చారో అక్కడ ఇవన్నీ అమ్మటానికి? వాళ్ళ అమ్మకాల మీద, వాళ్ళు అమ్మే వస్తువుల మీద దేవస్థానానికి ఎందుకు పర్యవేక్షణ లేదు? దేవాలయం కోసమే కదా వాడు అమ్మేది. సరే, ఇక్కడ హోమానికి వాడేటటువంటి నెయ్యి, దేవుడి దీపారాధనకి హోమానికి వాడే నెయ్యి. నేను 1 టౌన్కి వెళ్ళి నాకు నెయ్యి ప్యాకెట్ కావాలి అన్నాను. ఒక ప్యాకెట్ ఇచ్చాడు, దాని మీద కామధేను బొమ్మ వేసి ఉంది. చూడడానికి చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. ఆవు నెయ్యి అని రాసిపెట్టుంది. సరే, ఆవు నెయ్యి చాలా బాగుంది, ఆవు బొమ్మ కూడా వేస్తుంది, చాలా పెద్దది. 1 కిలో ప్యాకెట్ తీసుకొచ్చాను నేను. తీరా ప్యాకెట్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తే అందులో ఎర్రగా చారలు కనిపిస్తూ ఉన్నాయి. నేనంతా పేరుకుపోయి ఉంది, ఎర్రటి చారలు కనిపిస్తూ ఉన్నాయి. నేను వెంటనే షాప్ వాడికి ఫోన్ చేశాను, ఏమయ్యా ఏమిటిది, ఎర్ర చారలు కనిపిస్తూ ఉన్నాయి నెయ్యిలోనూ అని. వాడు ఒక్క నిమిషం ఆగి, సార్ మీరేమనుకోకండి,
మీకు సెకండ్స్లో ఇచ్చాం అన్నాడు. అంటే సెకండ్ క్వాలిటీ నెయ్యి ఇచ్చామండి, మీరు అన్యదా భావించద్దు, మీరు దాన్ని పక్కన పడేసేయండి, మీ వాళ్ళని పంపించండి, మళ్ళీ మంచి నెయ్యి ఇచ్చి పంపిస్తాం. ఇది వాళ్ళు చెప్పినటువంటి సమాధానం. సెకండ్ క్వాలిటీ నెయ్యి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? గొడ్డు కొవ్వు దాన్ని కరగబెట్టి ఈ ప్యాకెట్లలో పోసి అమ్ముతూ ఉన్నారు. ఒకసారి ఈ యాంటీ కరప్షన్ వాళ్ళు, ఆ విజిలెన్స్ వాళ్ళ ఏదో డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి ఆ నెయ్యి తయారు చేసే కేంద్రాలు వాటిని మూయించేశారు. ఏంటి ఉపయోగం? ఇవాళ వీళ్ళు వెళ్ళి మూయించారు, అక్కడ ఉన్న వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేశారు, వాళ్ళని జైల్లో పెట్టారు. వాళ్ళు ఇంకెవరో ఉన్నారు కదా, 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వ్యాపారం యథేచ్ఛగా నడుస్తుంది. వాళ్ళ దగ్గర నందిని, అలాగే దుర్గా నెయ్యి, వీళ్ళ యొక్క ఆ ప్యాకెట్లు, ఆ పౌచెస్ అవి కూడా దొరికాయి వాళ్ళకి. అంటే వాళ్ళ గొడ్డు కొవ్వుని ఈ సంచుల్లో పోసి అమ్ముతూ ఉన్నారు. ఏది కాదు, మన గంగాజలం కూడా అమ్ముతున్నారు బయట. గంగాజలం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాను. గంగాజలం వీళ్ళు కాశీ నుంచో ప్రయాగ నుంచో పట్టుకొస్తున్నారా? మరి పట్టుకొస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. అదేముండదండి, పంపులో నీళ్ళే పట్టేసి దానికి సీలేసి ఇక్కడ అమ్మేస్తున్నారండి. నాకు వెంటనే ఏదో సినిమా కూడా ఉంది కదా, అదే గుర్తొచ్చింది. అంటే సీసాల్లో వచ్చి ఆ నీళ్ళు అమ్మేస్తూ ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి? ఒకసారి అమ్మవారి దేవాలయానికి వెళదామని వెళ్ళాను. బయట అమ్మవారికి చీర సమర్పిస్తారు కదండి, అమ్మవారి చీర జాకెట్టు. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఏవో డబ్బులు ఇచ్చి ఆ చీర జాకెట్టు తీసుకున్నాం. అందులో ఉన్నది ఏమిటి? ఇంతవారు ఓ ముక్క, చీర కాదు, చీరలో ఉన్నటువంటి ఒక చిన్న ముక్క, జాకెట్ పీస్ కన్నా కొంచెం పెద్దది, అది ఉన్నటువంటిది. పోనీ అదైనా మంచి క్వాలిటీ ఉందా? అది లేదు, ఉండదు. ఈ రకంగా ఒకటి కాదు. ఈ మధ్యన పేపర్లో కొన్ని వార్తలు చూసాం. కొన్ని దేవాలయాల్లో అక్కడ సప్లై చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రసాదం ఉంది కదా, ఆ ప్రసాదం అంతా కల్తీనే. మననే ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా రన్ అవుతూ ఉన్నాం చూడండి. తిరుమల తిరుపతి శ్రీవారి దేవస్థానంలో అక్కడ మనం పరమ పవిత్రము అని చెప్పేసి కొనుక్కునే ప్రసాదం, ఆ ప్రసాదంలో వాడే నెయ్యి అంతా కూడా కల్తీ నెయ్యి. ప్రభుత్వం వారే చెప్తూ ఉన్నారు ఈ మాటని. దాని మీద ఒక కమిటీని కూడా వేశారు ఎంక్వైరీ చేయమని. ఎవరినో బాధ్యులుగా చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఏమిటి పరిస్థితి? మనం భగవంతుడి పూజ చేస్తున్నాం, మనం ఏదో ఈ మంత్రంతో హోమం చేయండి అలా మీకు ఫలితం వస్తుంది అని చెప్తూ ఉన్నాం మనం. మీరు చేస్తున్నారు, మీకు ఫలితం రావటంలా. మీరు మళ్ళీ మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మేము చేసాము ఎందుకు ఫలితం రావటం లేదు అని. ఎందుకు వస్తుందండి? ఎలా వస్తుంది? మీరు పవిత్రమైనటువంటి వస్తువులే దేవుడి పూజకు కనుక వాడినట్లయితే, శాస్త్ర ప్రకారము ఉన్నటువంటి వస్తువులు వాడినట్లయితే మీకు ఫలితం అనేది వస్తుంది. అలా కాకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఫలితం? ఏం చేయాలి అసలు? మీకు సమాధానం మేమేం చెప్పాలి? ఫలితం రావటం లేదు అంటే ఎలా ఫలితం వస్తుంది? మీరు వాడే నెయ్యి కల్తీ, దీపారాధన చేసే నెయ్యి కల్తీ, ఒత్తులు దొంగ ఒత్తులు, కర్పూరం, అయ్యో కర్పూరం అంతా కల్తీనే ఉంది. ఒకసారి నేను కర్పూరం ఉండలు అని ఇచ్చాడు నాకు. అదంతా సూర్యకారం. మనం దీపావళి పండుగకి మతాబులు తయారు చేస్తాం చూడండి,
ఆ మతాబుల్లో వాడతారు, సూర్యకారము అని అంటారు దాన్ని. దాని అసలు పేరు ఏమిటో నాకు తెలియదు. మా చిన్నప్పుడు అవన్నీ తెచ్చి మేము మతాబులు తయారు చేసుకునేవాళ్ళం. ఆ సూర్యకారము, రదను, గంధకం, ఆమదం ఇవన్నీ పోసి దాన్ని ఆ మతాబుల ఒత్తుల్లో గుచ్చేవాళ్ళం, గుచ్చి కాల్చేవాళ్ళం, చిచ్చుబుడ్లు. అది సూర్యకారం. మండే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది దానికి. దాన్ని నమ్ముతూ ఉన్నాడు కర్పూరం కింద. ఏం చెప్పాలి మనం? పట్టు వస్త్రాలు ఉంటే పట్టు వస్త్రాలు ఉండవు. పోనీ ఒకవేళ మనం ఎక్కడైనా బయట షాపులో పట్టు వస్త్రాలు తీసుకుని పెడదాము అని అంటే, ఒక చీర కానీ ఒక పంచె కానీ భగవంతుడికి ఏదైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించాలి అని మనం తీసుకెడితే అది భగవంతుడికి చేరటం లేదు. భగవంతుడికి చేరటల్లా. మనుషులు వాటిని తినేస్తున్నారు. అవి ఎంత ఘోరంగా తినేస్తున్నారు అంటే, ఇవాళ పేపర్లోనే చూసాను, చూడండి. ఇక్కడ మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు, సామాన్యంగా కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అన్నారు. మన కనకదుర్గ దేవాలయంలోనే, విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కొన్ని వేల చీరలు, అమ్మవారికి సమర్పించినటువంటి కొన్ని వేల చీరలు, ఇవన్నీ కూడా మిస్ అయిపోయినాయి, పక్కదారి పట్టేస్తున్నాయి. అది మనం చెప్పే మాట కాదు. దాని మీద ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. ఇప్పుడు ప్రభుత్వాధికారులు దాని మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఉపక్రమిస్తున్నారు. అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు? దోషులను శిక్షించాలి, నేనేం కాదనలేదు. మన పరిస్థితి ఏంటి? వాటిని సమర్పించిన మన పరిస్థితి ఏమిటి? అసలు మనకి ఏ రకమైన ఉపయోగం వచ్చింది? ఇదే రకంగా జరుగుతూ ఉన్నదన్నీ కూడా. భగవంతుడి సమర్పించేయండి, వాళ్ళు తయారు చేసే ప్రసాదమే కల్తీ ప్రసాదం అయినప్పుడు మనం ఎవరికి చెప్పుకుంటాం? ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, చూడండి. పూర్వకాలంలో ఒక్కసారి శ్రీరాముడు పరిపాలించినటువంటి ఆ కాలంలో రాముడు ఎక్కడో ఒక చోట నుంచుని ఉన్నాడట. ఆయన చేతిలో ఉన్నటువంటి కోదండాన్ని ఇలా నేల మీద అంచాడు. నేల మీద అంచాడు. సరే, కొద్దిసేపు అక్కడ నుంచి మాట్లాడాడు. ఏదో ఆయన పని చూసుకున్నాడు, మాట్లాడవలసిన మాటలు అయిపోయినాయి. అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతూ ఉన్నాడు. ఇంతలో ఒక కప్ప, అది కదలలేక మెదలలేక రాముడి యొక్క పాదాల దగ్గరికి వచ్చి పడింది. అప్పుడు రాముడు అంటాడు ఆ కప్పను చూసి, ఓ మండూకమా, నీకు ఈ రకమైనటువంటి దుస్థితి కలిగించింది ఎవరు? ఎందుకు ఇలా దుస్థితి వచ్చింది నీకు అని అడుగుతాడు. అలా అడిగి, నీకు ఇలా దుస్థితి కల్పించిన వారి మీద నాకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? వాళ్ళని శిక్షించి నీకు రక్షణ కల్పించేవాడిని కదా, నువ్వు ఎందుకు కానీ ఫిర్యాదు చేయలేదు అంటాడు. అప్పుడు ఆ మండూకం ఉంటుంది, శ్రీరామచంద్ర, ఎవరైనా నాకు గనక హాని తలపెట్టినట్లయితే నేను ధర్మరక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రుడికి మొరపెట్టుకుంటాను. మరి సాక్షాత్తు శ్రీరామచంద్రుడి వల్లే నాకు హాని జరిగితే నేను ఎవరికి చెప్పుకోను? కంచె చేను వేస్తే నేను ఏం చేయగలను అని అంటుంది. ఆశ్చర్యపోతాడు రాముడు. నా వల్ల నీకు హాని జరిగిందా? ఏం జరిగింది అంటాడు. స్వామి, నువ్వు ఇందాక నుంచి నేల మీద పెట్టిన కోదండం నా వీపు మీద పెట్టావు. ఆ బరువును భరించలేక నేను ఇలా అయిపోయాను అంటుంది. చూడండి, ఇక్కడ కంచె చేను వేస్తే కాదు అని అనగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరికి చెప్పుకోవాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ విషయాలు ఏదో కొత్తగా నేను మీ దృష్టికి తీసుకొచ్చడమే కాదు, మీకు అందరికీ తెలిసినటువంటివే. నేను ఉదాహరణగా మీకు ఈ ఒత్తులు వీటిని చూపించాను కూడా.
ఒకసారి ఒక చోట బ్రహ్మాండమైన ఒక హోమం జరుగుతూ ఉన్నది. నవరాత్రుల్లో హోమాలు జరుగుతూ ఉన్నాయి. రోజుకి ఒక 10 కిలోలు ఆవు నెయ్యి వాడుతున్నాం. ఆ నిర్వాహకులు ఆవు నెయ్యి తీసుకురమ్మన్నాను. వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి షాపుల్లోకి వెళ్ళి ఆవు నెయ్యి కావాలి అని అడిగాను. అందులో ఒక షాపు వాడు నేను సప్లై చేస్తానండి అన్నాడు. ఆవు నెయ్యి నేను ఇస్తాను అన్నాడు. 10 కిలోలు కావాలంటే 10 కిలోలు ప్యాకెట్లో కట్టిస్తానండి అన్నాడు. వాడు ఇచ్చాడు. చక్కగా నా దగ్గరికి తీసుకొచ్చారు ఆవు నెయ్యి. చూశాను, చక్కగా పచ్చగా ఉంది. నేను వెంటనే అడిగాను, ఏమయ్యా ఆవు నెయ్యి బాగా తయారు చేశారు కదా అని. తయారు చేయటం ఏంటండి అన్నారు వాళ్ళు. మరి తయారు చేయకపోతే ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీకు? ఆవు నెయ్యి లైట్గా పసుపు కలర్లో ఉంటుంది, చాలా లైట్గా పసుపు కలర్లో ఉంటుంది. అంతేగాని పసుపు వర్ణంతో తళ మెరిసిపోదు. పసుపు వర్ణంతో మెరిసిపోదు. మీరు తీసుకొచ్చినటువంటి ఆవు నెయ్యి ఎలా ఉందో చూడండి. పచ్చగా మెరుస్తూనే ఎంత పసుపు కలిపి నెయ్యి అయ్యా ఇది. వాళ్ళ దగ్గర ఉన్న మామూలు నెత్తిలో పసుపు కలిపేసి దీన్ని ఆవు నెయ్యి అని మీకు ఇచ్చేశారు. ఏం చేస్తారు? ఎవరి పాపం వాళ్ళదండి అన్నారు, వెళ్ళిపోయారు. అన్నీ ఒకటి కాదు. దేవుడికి సమర్పించే వస్త్రాలు, దీపారాధన చేసే నూనె, వేసే ఒత్తులు, వెలిగించే కర్పూరం ఒకటే. అన్నీ కల్తీలే. ఏం చేయగలుగుతాం? మనం ఏమీ చేయలేం. భగవంతుడికి నమస్కారం చేయడం తప్పించి.